బీజేపీకి వచ్చేవి 200 సీట్ల లోపే. కేంద్రంలో ఇక సంకీర్ణమే. మా నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడు కేసీఆర్. మేం 12 సీట్లు గెలుస్తాం. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ వల్లనే పేదలకు పట్టెడన్నం దొరికింది. అబద్ధాలతో రేవంత్ అధికారంలోకి వచ్చారని విమర్శ. ఖమ్మం కాల్వోడ్డు నుంచి జెడ్పీ సెంటర్ వరకు బీఆర్ఎస్ రోడ్ షో. నేను నిజంగానే కొంత అగ్రెసివ్గా కొంత గంభీరంగా మాట్లాడే కేసీఆర్ ఇప్పుడు ఏం చెప్తాడంటే పాయింట్ టు పాయింట్ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. బస్సు యాత్రలో మీరు ఎవరైనా సునిశ్చితంగా పరిశీలిస్తే కేసీఆర్ గత ప్రసంగాలకు ఈ ప్రసంగాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే తిట్టడం కాదు, ఒకనాడు ఏం చేసేది విరుచుకపడేది ఇట్లా. ఇప్పుడు తిట్టడం బంధు పెట్టి విమర్శించడం బంధు పెట్టి అసలు ఏం జరిగింది తెలంగాణలో 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 5 నెలల్లో ఏం జరిగింది ఇది చెప్పుకొస్తాడు. ఇక దాంతోపాటు నిన్న ఒక మంచి మాట అన్నాడు. ఉమ్మడి ఖమ్మంలో ఎక్కువగా కొంత ఆంధ్ర కల్చర్ ఉంటుంది. వాళ్ళ ఆంధ్ర నాయకులనే ఎక్కువగా భుజాలను ఎత్తుకునే ప్రయత్నం చేస్తారు ఈ ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలు. మరి వాళ్ళకేం అర్థం కాదు, కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎందుకో వాళ్ళను ఆంధ్రకు సంబంధించిన నాయకులను ఎక్కువ ఆరాధిస్తారు. అది ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్న జగన్ కావచ్చు. అందుకే జగన్ నీడనే అక్కడ పొంగిలేటి ఎదిగిండు. జగన్ పుణ్యాన్నే అక్కడ కొంచెం పొంగిలేటికి బాగా ఫేమస్ వచ్చింది. కాబట్టి ఆ స్ట్రాటజీని అవలంబిస్తూ కేసీఆర్ ఏం చేసిండు, ఎన్టీఆరే ఈ తెలంగాణకు కావచ్చు లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు పట్టెడు అన్నం పెట్టిండు. ఎన్టీఆర్ రాకముందు ఆ గడకనే మనకు దిక్కైంది, నూకలే దిక్కైనాయి. ఎన్టీఆర్ వచ్చినాకనే 2 రూపాయల కిలో బియ్యం తోటి ప్రతి ఇంటికి 3 పూటల కడుపు దింపే ప్రయత్నం చేసిందని ఎన్టీఆర్ని లేపుతూ ఎన్టీఆర్ అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఒక్కడో ఇద్దరు ఉన్నా కూడా ఆ ఓటు పోకుండా ఆ ఓటుని బీఆర్ఎస్ కు మళ్లించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ కు సంబంధించిన వర్గాన్ని కావచ్చు, అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా డామినేషన్ ఉంటుంది ఖమ్మంలో. కాబట్టి వాళ్ళని ఆకర్షిస్తూ ఓట్లను మలిపే ప్రయత్నం చేసిండు. అదేవిధంగా 12 ఎంపీ సీట్లు వస్తే మనమే కింగులమవుతామని మరొకసారి చెప్పిండు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా నామా నాగేశ్వరరావు అయ్యే అవకాశం ఉన్నది. ఈ దఫా మీరు కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేయకండి, బీఆర్ఎస్ కు ఓటు ఇవ్వండి, కేంద్ర మంత్రి మీకు ఉంటాడని చెప్పకనే మరొక మాటను కూడా ఇక్కడ కేసీఆర్ చెప్పిండు. 100% కేంద్రంలో ఎవరికి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు కనబడతలేవు. నార్త్ మొత్తం బీజేపీని తూ అని ఉంచుతుంది. నార్త్ మొత్తం బీజేపీ మత ఉచ్చు నుండి బయటపడి అభివృద్ధి వైపు ఎవరికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తారని వాళ్ళు ఆశగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇటు మత పిచ్చితోటి ఇటు కాంగ్రెస్ కు సంబంధించి ఈ పిచ్చితోటి మాయలో పడకుండా తెలంగాణ స్థిరంగా ఉండాలంటే ఎవరికి ఓట్లేయాలనేది మీరు కూడా విజ్ఞతతోటి ఆలోచించండి. 5 నెలలను 9.5 సంవత్సరాలను ముందు పెట్టుకొని ఓట్లేయండి. 5 సంవత్సరాలు ఎట్లాగమైనా 9.5 సంవత్సరాలు ఎట్లుండే, ఈ రెండింటికి పోలిక పెట్టుకొని మీ ఓటు ఎటేయాలో మీరే ఆలోచించుకోండి.